హల్లెలూయా. దేవనామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి ఈ శిలువ ధ్యానాల్లో ఈ 22వ కోడికి కూడా మన ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మరియు దేవుడైన యెహోవా ఆ నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాసుటకును దానిలో ఉంచెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, ఈ రాత్రికాల సమయమందు నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఈ శిలువ ధ్యానాల్లో 22వ రోజు కూడా మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ ఉచితమైన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి ఎన్నికపరుచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడి ఉన్నావు. నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సం తండ్రి నడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే పోయిన రోజు కూడా మనం ధ్యానం చేశాం. దేవుడు నరుని తీసుకొని ఆ తోటలో ఆయన ఉంచి అన్ని కూడా చెప్పుకుంటూ 17వ వచనంలోకి వచ్చేటికి ఆ చెట్టు గురించి, ఆ చెట్టులో ఉన్న వ్యక్తి గురించి అది చాలా క్లియర్గా ఆదాముకి చెప్పాడు. ఆయన నరుడైన ఆదాముకి వాడు చాలా శత్రువు, అది శపింపబడినది, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు, ఆ చెట్టు పండ్లు నువ్వు కొయ్యొద్దు, అవి తినొద్దు, ఒకవేళ తింటే ఏమైపోతావంట, మరణం వస్తుంది, వాడికి పడిన గతే నీకు పడదు కాబట్టి వాడు లోపలికి రాకుండా జాగ్రత్తగా కాపరిగా ఉంచాడు. ఉంచిన తర్వాత ఈ 16, 17 దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పేశాడు దేవుడు. 21వ వచనంలోకి వచ్చేటప్పటికి నరు అంటే నారి అనే ఆమె బయటకు వచ్చింది. హల్లెలూయా. మీకు ఒక విషయం చెబుతున్నాం, ఈ నారి అనే ఆమెని ఆయనలోంచి నరులోని తీశాడు. ఇప్పుడు 21వ వచనం వచ్చేటోడికి ఈమె వచ్చింది. ఈయన 16, 17లోనే చెప్పేశాడు దేవుడు ఆదాముకు. అయితే ఇక్కడ ఈ నారి అనే ఆమె ఇంకా పెళ్లి కాల. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ రోజున మన పెళ్ళిళ్ళలో కనుక చూస్తే ఏదేను తోటలో మొదటి వివాహం జరిగిపోయిందన్నాడు. వివాహం జరగల, అక్కడ దేవుడు ప్రదానం చేయబడ్డాడంతే. ఆ నారిని నరుణ్ణి కూడా ఇద్దరిని కూడా అక్కడ ఉంచాడు. ఇంకా వివాహం చేయలా. వివాహం చేస్తే తన కుమారుడైన వాడు వస్తాడు, ఆ విషయం ఉన్నాడు. ఆ విషయంలో దేవుడు ఏంటంటే రోజు వస్తూ ఉన్నాడు, వీళ్ళతో చక్కగా సాయంత్రం పూట సంభాషణ చేసుకుంటున్నాడు. హాయిగా ఏం చేస్తున్నాడంటే వీళ్ళతో గడిపేసి వెళ్ళిపోతున్నాడు. పరలోకం నుంచి దేవుడు వస్తున్నాడు, భూలోకంలో వీళ్ళు ఉన్నారు, ఉపవాసం చేస్తున్నారు, ఉపనిషక్తులు చేస్తున్నాడు, ఆయన చెప్పాల్సింది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ ఆదాము అనే నరుడు అవ్వకి ఏం చెప్పాడు చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా భూజంతువులలో సర్పము వ్యక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట దేని ఫలములనైనను మీరు తినకూడదని చెప్పినా అని అడిగను. అందుకు స్త్రీ తినవచ్చును, అయితే చెట్లు ఫలమును దేవుడు మీరు సావకుండునట్లు వాటిని
ముట్టకూడదనియు చాలు. ఇక్కడ ఇప్పుడు ఈ నారి అనే ఆమెకి ఎవరు చెప్పారు ఈ విషయం? దేవుడు చెప్పాడా, ఆదాము చెప్పాడా? దేవుడేమో ఆల్రెడీ ఆదాముకి ఆ రోజు చెప్పేశాడు. ఇప్పుడు ఈ ఆదాము అనే నరుడు తనలోంచి తీయబడిన ఈ నారికి చెప్పాడు. ఏమని చెప్పాడు? అదే ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూడా వస్తుందంటే, మనకి భార్యలు అనే వాళ్ళకి మొత్తం చెప్పరు, సగమే చెబుతారు. ఈ సగం చెప్పేటప్పటికే చాలా ప్రమాదకరం. నిజంగా గనక ఆ రోజు ఆదామే గనక, ఇప్పుడు అవ్వకేం తెలుసు అంటే, నారికి ఏం తెలుసు? ఆ చెట్టు పండు తినకూడదు, తింటే సస్తాం అన్న సంగతి తెలుసు, కానీ కడమ విషయాలు ఆమెకు తెలియదు. ఎందుకంటే ఈయన చెప్పలా. ఒకవేళ కనుక దేవుడు చెప్పిందే ఈమెకి చెప్పేసినట్లయితే అసలు ఇంత సమస్య ఉండేది కాదేమో. మనం చాలా గమనించాలి. ఎందుకంటే అందుకని ఎప్పుడైతే మనం ఏ విషయాలైనా కూడా ఈరోజు దైవజనులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా సరే ఈ రోజుకి సగమే చెబుతారు, మొత్తం చెప్పరు. ఈ సగంలోనే అన్ని అనర్థాలు జరిగిపోతాయి. అందుకనే ఆదాము ఈ నారికి ఏం చెప్పాడంటే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, తింటే చస్తావు అన్న మాట తప్పితే ఇంకేమి తెలియదు. అయితే ఈ సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగిందంట. హల్లెలూయా. అంటే చాలా తెలియగలదే. అందుకని మీరు చూడండి, ఈ సర్పం అనేది ఎక్కువగా, అంటే సర్పం అంటే పాము ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? మీరు గమనించారు ఎప్పుడైనా సరే? అది ఇళ్లలో మధ్యలో ఉండదు, కంపల్లో. ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టి చుట్టూ కంపేసాం అనుకో, ఆ కంపల్లో తిరుగుద్ది. అలాగే ఈ తోట చేస్తే ఈ తోట చివరి దాంట్లో తిరగటం దీనికి అలవాటు. ఈ సర్పానికి ఎక్కువగా ఏంటంటే తోటలో ఉన్న వాటిలో తిరగదు, అంటే దాని ఆ హంచులప్పుడు తిరిగే అలవాటు ఎక్కువ. ఎప్పుడైతే తిరుగుతూ ఉందో ఆ కంచి యువతలేమో సర్పం ఉంది, కంచి అవతలేమో నారి కాదు, నారి కూడా కంచిలోనే ఉంది, కాకపోతే ఈ ఇంటిలో ఉంది. అటు తోట మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఈ తోట అంచునేమో సర్పం ఉంది, తోట బయటేమో సాతానుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవడున్నాడంట? సాతానుడు ఉన్నాడు. వాడు ఇటు లోపలికి వస్తానికి అవకాశం లేదు. ఎందుకని దానికి ఒక కాపులాదారుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట? ఆదాము ఉన్నాడు. ఆదాము రానీడు, వాడికి తెలుసు. అందుకే ఆయనకు సమా ఉద్యోగం బట్టి వాడు కూడపడతానికి లేదు. అప్పుడు నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి, ఏం చేయాలి? వాడు ఉపాయము. అక్కడి నుంచి స్టార్ట్. అసలు ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా అదే స్టార్ట్. ఈ రోజున మనం ఇంత గందరగోళం అయిపోయి, మరి కులాలు గాను, మతాలు గాను, మరి దేశాలు గాను, మనుషులుగా ఎందుకు చంపుకుంటున్నామంటే అక్కడ స్టార్టింగ్ అనమాట. అదే వాడు ఆలోచన చేశాడు. అందుకనే అసలు ముందు మీరు నీ ఆలోచన చెబుతున్న వాడెవడు? నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన అంటే వాడు బయటుండి ఏంది దేవుడితోనే ఛాలెంజ్ చేస్తున్నాడు. నీకంటే ముందుగా, నీ కుమారుడి కంటే ముందుగా నేను వస్తాను ఈ భూలోకంలోకి, నీ సింహాసనం మీద నేను ఎక్కుతాను అని దేవాది దేవుడితోనే ఏంటంటే సవాల్ చేసిన వ్యక్తి. కాకపోతే ఓడిపోయి అవకాశం కోసం చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు, ఇంకా నాకేంటి, వాడిని నేను ఓడిచ్చేసాను, ఇక వాడితో నాకు పని లేదు, వాడు పడేసిన భూమిని తీసేసాను, చక్కగా ఆ భూమిని నేను ఎలాడి తీశాను, నా కుమారుని కూడా వచ్చేసాడు, నా కోడలు కూడా వచ్చేసింది, ఇంక నాకేంటి బాధ, ఇక వాళ్ళకి పెళ్లి చేశానంటే చక్కగా నేను అంటే వాళ్ళకి దీవిచ్చింది అదే కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించాలి. ఇక అదే ఆలోచన ఉంటే ఈ కంప ఎప్పుడైతే ఈ యుక్తి గలది, ఈ పాము ఇలా కంచి చుట్టూ తిరుగుతుందో, తోటలో యువతల తోటలోనే ఉంది, తోటలో ఉంటుంది కానీ కంచి అమ్ముడు తిరుగుతూ ఉంది.
కంచె అవతల ఎవడున్నాడంటే సాతానుడు అంటే ఎవరు అని కనుక చూస్తే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ సాతానుడు ఎవరో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున అధైర్యపడము. అయితే దేవుని వాక్యమును ఏంటంట అంటే మళ్ళీ చదువు మాట. ముందు చదువు మళ్ళీ. అయితే కుయుక్తిగా ఏంటిదంట, యుక్తం కాదు అది. అదే అక్కడ సాతానుడు గడు ఏం చేస్తాడంటే, నా మాటను మీరు జాగ్రత్త చూడండి రా. సాతానుడు గడు ఎవడంట? కుయుక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఎవడంట? సాతానుడు అంటేనే కుయుక్తి, సర్పం అంటేనేమో యుక్తి. హల్లెలూయా. వాడు కుయుక్తి ఆలోచన చేస్తాడనమాట. ఏం చేస్తాడమ్మా? కుయుక్తి అంటే చెడగొట్టే పనులు ఎక్కువ వాడికి. హల్లెలూయా. ఇదంట. అందుకని ఇప్పుడు కుయుక్తి యుక్తి రెండు అక్కడ పరిచయం. బయట ఎవరయ్యా నువ్వంటే ఏంటిరా అలికిడి? అయ్యా లోపల ఎవరు? నేనే సర్పాన్ని. నువ్వెవరు? నేనా? ఈ ప్రపంచం నీ తోటలో ఉన్నావు కదా, ఈ తోట బయట ఉన్న ప్రపంచం అంతా నాదే. నా పేరు కలిరాజ్. హల్లెలూయా. ఎవరట? నల్లోండి నేను. ఎవరంట? ప్రపంచమానికి, ఈ ప్రపంచానికి నేనే రాజుని. మీరేందయ్యా అని వాళ్ళ పరిచయం. ఎవరికి? సర్పానికిను సాతానుడికి, యుక్తికిను కుయుక్తికి. ఎప్పుడైతే వీళ్ళిద్దరికి వచ్చిందో ఇప్పుడు లోపల ఉన్న, ఎందుకని వీడి పని అదే. సాతానుడి పని ఏంటంట? దేవుడు ఏం చేస్తున్నాడా, దేవుడు లోపల ఏం జరుగుతుందా, ఎంతవరకు వచ్చింది అనేది తెలియాలంటే ఏం చేయాలి? అంతే. ఒక అమ్మాయిని, మన ఇంట్లో ఉన్న అమ్మాయి బయటికి వెళ్ళాలంటే, ఆ అమ్మాయితో మాట్లాడాలంటే, అక్కడికి రావాలంటే ఈ మన ఇంటికి వస్తే కుదరదు, మన పేటకు వస్తే కుదరదు, మన వీధికి వస్తే కుదరదు. ఎందుకు వచ్చామని అడుగుతాం మనం. అందుకని వాడు రావాలంటే ఏం చేస్తాడంట? ఈ పేటలో ఉన్నవాడో, ఇంటిలో అన్ననో తమ్ముడినో వీడిని పట్టుకోవాలట. వీడి ద్వారా రావచ్చు. అంతేగాని వాడంతటి వాడికి ఇప్పుడు కాదండి, అప్పుడే తోటలో స్టార్ట్ అయిందనమాట ఇదంతా. ఎప్పుడైతే ఉన్నాడో ఈయన ఇప్పుడు తోటలో సంగతులన్నీ కూడా తెలుసుకోవాలంటే ఎవరో తోటలో ఓడు పరిచయం అవ్వాలి. తోటలో ఓడు పరిచయం అయినట్టు ఎవరికి తెలియకూడదు? ఆదాముకు తెలియకూడదు. హల్లెలూయా. దేవుడికి కాదు. దేవుడు ఉండడు, వీళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఒక పని కనుక మనకు అప్పచెపితే మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ పని గురించి మాట్లాడాయినా. ఈరోజు నమ్మకం లేని జీవితాలు ఈ పని. ఒక మేస్త్రి సేమేస్త్రిని పెడితే ఆ సేమేస్త్రి మీద నమ్మకం ఉంటుంది అతనికి, మేస్త్రికి. ఆయన వచ్చి చూడ, అబ్బాయి అటు చేసి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. బాగా చేశాడా చేయలేదనేది ఇది పనితనాన్ని బట్టి. ఈ నమ్మకం ఏంటి? ఈ మేస్త్రి పనివాడు నమ్మకం ఏంటి? సేమ్ మేస్త్రి అంటే బాగా చేపిస్తాడు, నేను లేకపోయినా చక్కగా ఉంటాడు, ఏ ప్రాబ్లం రాకుంటాడు అని ఆయన మీద నమ్మకంతో ఆయన ఉండడు అక్కడ. అలాగే ఆదాము మీద నమ్మకం. తన కుమారుడు చూశాడు కదా ఎంత చక్కగా ప్రపంచం మొత్తం పేర్లు పెట్టినోడు, అంత జ్ఞానవంతుడు, అంత శక్తిమంతుడు, అంత బలం కలిగిన వాడు. దేవుడి బలమే అయింది, దేవుని ఊపిరే ఆయన. అందుకనే దేవుడు లేడు అక్కడ, ఆదామే ఉన్నాడు. ఆదాము రానీడు. అందుకని ఎవరికి తెలియకూడదు అంటే ఈ విషయం? ఆదాముకి తెలియకూడదు. హల్లెలూయా. ఆదాము తెలియకోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఇప్పుడు లోపల సంగతులు ఏంటి? ఎవరున్నా నారి ఉన్నారా? ఒకసారి దేవుడు చెప్పాడు, ఆ చెట్టు తోట పండులో ఏదైనా తినొద్దన్నాడు, ఒక తింటే చచ్చిపోతాడని చెప్పాడు. అలా తావరు దేవుడు చాలా అంటే వాళ్ళు అది కనుక తింటే దేవదూతలాగా అవుతారన్న సంగతి ఎవరికి చెప్పాడంట? సర్పానికి చెప్పాడు. ఎవరు?
సాతానుడు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయం ఎవరికి తెలుసు? ఆదాముకి, అవక తప్పితే అంటే ఆ నారికి తప్పితే ఎవరికి తెలిసింది ఎవరికంటే వాడికి తెలుసు. ఎందుకని? వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. నీకు మర్మమైనది ఏది లేదు. హల్లెలూయా. ఫస్ట్ ఆలోచన అంతా చెప్పేశాడు కదా దేవుడు. ప్రకటించిన తర్వాతే కదా, భూమిని చేసిన తర్వాతే కదా వాడు తిరగబడింది. వాడికి తెలుసు. వాడు చెప్పగానే ఇది నిజమా అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు సర్పానికి తెలుసు ఆ విషయం? తెలియదు. సర్పానికి తెలియదు. తెలిసింది ఎవరికంటే ఆదాముకి తెలుసు పూర్తిగా. నెక్స్ట్ తెలిసింది ఎవరంటే ఓకే. అందుకని ఇది నిజమా అంటే నిజమే. ఎందుకంటే అప్పుడు అడుగుతున్నాడు. అంటే ఆ తెలియనిది. అప్పుడు ఆయన ఈ సర్పం కూడా తెలిసినట్టు అడగట్లా. ఇది నిజమా, దేవుడు ఏమన్నా చెప్పాడా అని అడుగుతుంది. అడిగితే నిజమే, తోట మధ్యలో ఎందుకంటే మేము సావకుండా ఉంటాను. ప్రతి విషయం కూడా. ఇప్పుడు విషయాలు ఎలా తెలుసుకుంటారు వీళ్ళు? ఇప్పుడు సర్పానికి సాతానుడికి విషయం ఎలా జరుగుతుంది? వీళ్ళిద్దరికి ఎలా? ఇప్పుడు ఆడు వచ్చాడు అనుకో, వీడు వెళ్ళాలనుకో, ఏం జరగాలి? ఇప్పుడు వాడు వచ్చినట్టు తెలియాలి కదా. ఏం చేస్తే వచ్చాడు వీడు అనేది మనం కనుక చూస్తే చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో ఈ సర్పమును సాతానుడు ఎలా పలకరించుకుంటున్నారో, ఎలా తెలుస్తుందో అక్కడ చెబుతూ ఉన్నాడు. 7వ అధ్యాయము 18వ వచనం యెషయా గ్రంథము. ఐగుప్తు నదుల జోరీగలను, అషూరు దేశంలోని కందిరీగలను యెహోవా హల్లెలూయా. ఏంటమ్మా ఎలా పిలుస్తున్నాడంట? ఎలా వేసాడు. ఇప్పుడు కాదు, తోటలోనే స్టార్ట్ అయితే ఏళ్ళలో. ఏలయ్య గారు ఏం చేస్తామంట? వెనక్కి తిరిగి అంటే ఏంది? పిలుపు. అటు సాతానుడు వచ్చాడన్న సంగతి ఈ సర్పానికి తెలియాలంటే వీళ్ళిద్దరు ఎలా పుచ్చుకునేవాళ్ళంట? ఏలతో. ఏలయ్యంగానే వచ్చాడు మా వాడు, ఈడు వెళ్ళిపోయాడు కంచి దగ్గరికి, ఆడ వెళ్ళాడు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఆదాము నారి అనేవాళ్ళు ఇద్దరు కూడా పనిచేస్తూ ఉంటారు. అవునా? ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు, ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆదాముకు తెలియకుండా అవన్నీ తీసుకెళ్ళాలి. ఎలా కుదురుద్ది అది? ఏమ్మా ఎలా కుదురుద్ది? ఎలా కుదురుద్ది అంటే ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు చూడండి. యోహాను సువార్తలో 13వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యేసు ముందే ఎరిగిన వాడై తన వారిని ప్రేమించి వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది అంతకు ముందు ఆలోచన పుట్టాడు. హల్లెలూయా. ఏం పుట్టించాడంట? ఇప్పుడు ఆలోచన. ఇప్పుడు ఈ సర్పంలో సాతానుడు ఇద్దరు అవ్వ దగ్గరికి వచ్చాడంటే, ఇప్పుడు సర్పమేమో యుక్తి గలది, కుయుక్తి కలిగిన సాతానుడు. సాతానుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆలోచన రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆలోచనతో వచ్చేసాడు. వచ్చేసి ఇప్పుడు వీళ్ళిద్దరిని విడగొట్టాలి. ఇప్పుడు అవని ఆదాముని అక్కడ ఎడగొట్టాలి. ఎడగొట్టాలంటే ఏం చేయాలి? ఇద్దరు, ఈయన ఉండకూడదు. ఈయన ఉంటే అక్కడ పని జరగదు. ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు, ఇద్దరు పని చేస్తూ ఉంటారు, ఇద్దరు ఉంటారు. వీళ్ళని విడగొట్టాలంటే ఏం చేయాలంటే ఒక ఆలోచన. ఇప్పుడు ఏం చేయాలి? ఒక దైవజనుడు అన్నాడు, భర్త మనిషి మగోడు ఎలా నిద్రపోతాడరా అంటే, పగల టైం నిద్రపోవడం అసలు లెక్క ప్రకారం పనులు చేసుకుంటారు, రాత్రి టైమే నిద్రపోవాలి. ఒక దైవజనుడు చెప్పాడు, భార్య అంట తన భర్తను కనుక ఒళ్ళో కనుక పెట్టుకొని పెళ్లి చూస్తే ఎంత డోడైనా సరే మత్తుకు వెళ్ళిపోతాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఈయన్ని తప్పించాలంటే ఇవేం చేసిందంట?
నిద్రపుచ్చింది. ఆదాము నిద్రపోతే పగల టైమే వెళ్ళిపోండిది అందే, రాత్రి టైంలో కాదు. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయలేదు. ఈరోజు అనేక మంది మగవాడు పగల పూట నిద్రపోతున్నాడంటే ఆడంత సోమరిపోతలేడు. అనేక విషయాల్లో అక్కడ జరిగినది ఏమన్నా నిద్రపుచ్చాలి. అక్కడ జరిగిన విషయం చెబుతుంది. ఈయన పగలంతా పనిచేసేవాడు, పగలు అసలు నిద్రపోకూడదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏం చేయాలంటే, ఇప్పుడు ఆమె అక్కడ స్టార్ట్ అయిందనమాట వీళ్ళ నిద్ర. పగల టైం పడుకుంటూ వీళ్ళు ఆయన నిద్రపుచ్చి ఇప్పుడు వెళ్ళి ఆడితో ఊసులాడుతూ ఉంది. ఎవరితో? సర్పముతో. హల్లెలూయా, ఊసులాడుతూ. అందుకనే ఆ ముసలమ్మ ముచ్చట్లు కూడా అక్కడే స్టార్ట్ అయింది. మీకు తెలీదు, ఇక్కడ కాదు జరిగింది, ఈ రోజున కాదు, మనం ఈ రోజున చూసి ఇది ఇక్కడ కాదు, అక్కడ స్టార్ట్ అవుతాం కూడా అక్కడే అనమాట. ఇక ఆలోచనే మనుషులు కాదు, మనిషి ఇక్కడే ఉన్నారు. ఇక ఈ మనసంతా కూడా ఎక్కడ వెళ్ళిపోతుందంట? బయట ఉన్న వాడి గురించి ఇది చెబుతూ ఉంటుంది సర్పం. వాడు ఎవడనుకున్నావు? వాడు నల్లోడు, చాలా గొప్పోడు, బయట ప్రపంచం ఉంది చూసావు, అంతా వాడిదేనంట. హల్లెలూయా, వాడు రాజుగా ఉన్నాడయ్యా. అసలు ఆలోచన చూస్తే చాలా ఉంది. కాబట్టి మనం ఏంది, ఈ తోటలోనే మన బతుకంతా ఈ జైలే. మరి అంతే కదా, తోటలో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు అవకాశం. తోటలోనే, ఈ తోటలో ఏం కనపడుతున్నాయి? ఈ పరమా జంతువులన్నీ కనపడుతున్నాయి, అన్నీ వచ్చుకుంటున్నాయి, అన్నీ అందుట్లో ఆ రోజుల్లో అవి తినే అవకాశం కూడా లేదు. అయ్యాం చెట్లు, ఇయ్యం చక్కగా పళ్ళు. అయితే ఆడు అన్నాడు, ఎట్టి పరిస్థితులు కూడా ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు దగ్గర నువ్వు తీసుకురా. హల్లెలూయా. ఇక ఈ ఆలోచన అంతా కూడా ఎక్కడుందంట? బయట ఉన్న వాడి మీద. ఆడి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడంటే ఈ చెట్టు. అంతేగానే చూడండి, ఒక క్రైస్తవ పిల్లని ఒక వ్యక్తి పలానా చోటకి తీసుకురారా, ఆ ఇంటికి తీసుకురారా అంటే తీసుకొస్తారా? తీసుకురారు. అన్న కానీ తమ్ముడు కానీ. అదే కనుక ఇప్పుడు చీరాల ఇక్కడుండి, అరే అబ్బాయి బయటికి తీసుకొచ్చానంటే మా అమ్మోళ్ళు ఊరుకోరు, మా అయ్యోళ్ళు ఊరుకోరు, అమ్మాయిని నేను తీసుకురాను అంటారు. అట్టయితే మీరు ఎక్కడ తీసుకురామంటే రాదుగా. ఆమె ఎక్కడికి వెళ్తే ప్రార్థనకి వెళ్తాయి, పాటలు పడతా, బ్రహ్మాండంగా పాటలు పడతాయి, ప్రార్థన చేస్తా, బాగానే చేస్తుంది, అన్నీ చేస్తుంది. కాబట్టి ఎవరికి లేకుండా పెద్ద చర్చికి తీసుకురా అంటాడు. మరి అంతే కదా, పెద్ద చర్చికి తీసుకురా అంటే ప్రార్థనకి తీసుకురా. ఎవరికి అనుమానం లేదు, ఇంట్లో అనుమానం ఉండదు, తెలుసా? అలాగే నీవు మాత్రం ఏమి చేయొద్దు, ఆ చెట్టు దగ్గర తీసుకురా అన్నాడు. అంతే. హల్లెలూయా. అక్కడ కావాల్సింది ఏంటంటే ఆ చెట్టు దగ్గరికి తీసుకురా. ఆ చెట్టు దగ్గరికి వచ్చాడంటే ఆ మాట ఏ మాట చెప్పి ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళగానే వీడి పని పాపం తీసుకెళ్తాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా చూడండి, అంటే ఈరోజు మీ అయ్యగారు చక్కగా చెబుతుంటారు, ఈ ఇన్స్టాగ్రామ్లో ఏ గ్రామంలో అవి నాకు తెలియదు, కానీ వాటిలో ఈరోజు జరుగుతుందంట. అలా ఒక వ్యక్తిని ఎలా తీసుకెళ్తారు, ఎలా చేస్తారు, ఎలా పడిపోతారు, ఎలా మోసపోతారు అనే సంగతి ఏం జరుగుతుందంట. తీసుకెళ్ళాడు. అంతే. సర్పం తీసుకెళ్ళింది, ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళాడు. ఎదడికి అప్పుడు వరకు కూడా ఏముందంట? ఆలోచన. ఇప్పుడు ఎవరు మనసులో ఏముంది? ఆలోచన ఉంది. ఏ ఆలోచన? ఆ పొండు ఆలోచన. పొండు అంటే తెలుసా? రోజు వాళ్ళు పండ్లు తింటారు, ఆ పండ్లు కాదు. పొండు అంటేనేమో అబ్బాయి, పువ్వు అంటేనేమో అమ్మాయి. అదే పువ్వు అంటే అమ్మాయి. అంటే ఈ పండు కోసం చూస్తుంది, కానీ ఈ పండు కానీ తినే పండు కాదు. వాడు చెప్పిన ఆలోచన ఏంటంటే ఈ పండు ఇప్పుడే తీసుకెళ్ళాడు అక్కడికి. అక్కడ 26వ వచనం చూడమ్మా, 26వ వచనం చదువు. 13, 26. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తునో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతుకు యోధాకి ఇచ్చెను. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాడిలో ప్రవేశించెను. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్త. అప్పుడు వరకు ఏముందంట? 2వ వచనంలోనేమో ఆలోచనే ఉంది, ఆలోచనే ఉంది. ఎప్పుడైతే అక్కడికి నారిని తీసుకెళ్ళాడో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తీసుకెళ్ళినోడు ఉండడో, వీడి పక్కకి వెళ్ళిపోతాడు, వాళ్ళిద్దరే ఉంటారు.
అక్కడికి వెళ్తే వీడు తీసుకెళ్ళినోడు ఉంటానికి లేదు, పక్క వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరే ఉంటారన్నమాట. అందుకని ఎప్పుడైతే ఆ పండు చూసిందో, ఆ పండు ఎప్పుడైతే తీసుకొని తిందో ఏమైపోయిందంట? ఏమైపోయిందమ్మా? సాతానుడు వెళ్ళిపోయాడంతే లోపలికి. హల్లెలూయా! అప్పుడు వరకు బయట ఉన్నాడు, అర్థమైందా? ఆలోచనలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మొక్క, అందుకని చాలా జాగ్రత్తగా రాశాడు బైబిలు మనం చదవాలంటే, బైబిల్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే మన లోపల ఉన్న ఈ మనిషి ఆత్మతో ఆలోచిస్తే తెలియదు. అందుకనే మనిషి సంగతులు మనిషికే ఆత్మకే తెలుసును, దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. మనకు దేవుడు దాన్ని ఏం చేశాడంట? తన ఆత్మ ద్వారా మనకి అనుగ్రహించాడు అన్నాడు పౌలు. హల్లెలూయా! అందుకని ఎప్పుడైతే ఆ పండు తీసుకుందో, ఆ పండుతో పాటు వాడు ఏమైపోయాడంట? లోపలికి వెళ్ళిపోయాడు. కన్య ఎత్తమానకు ఆమెకు దెబ్బ తగలలేదు. ఏమైపోయిందాడు? కడుపు వచ్చేసింది. ఇప్పుడు తన రూపం అంటే యేసు రూపం రావాల్సింది, యెహోవా రూపం అంటే ఆదాము రూపం రావాల్సింది, ఆయన రూపం బయటికి రావాల్సింది. వాడి కంటే ముందే, దేవుడి కంటే ముందే ఎవరు వెళ్ళిపోయారంట? సాతానుడు వెళ్ళిపోయాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే 11వ అధ్యాయము చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, కొంచెం అవివేకముగా మాట్లాడినను, ఏంటంట అవివేకం అంటే? పిచ్చోడుగా, తెలివి లేనోడుగా మాట్లాడినా సరే మీరు సహించండి. కోరుస్తున్నాను, నన్ను గూర్చి ఎలాగైనను సహించుడి. ఏందంటే దేవాసక్తి. హల్లెలూయా! ఏ ఆసక్తి ఉందండి ఈయనకి? దేవుడు ఆసక్తి ఉంది. ఈరోజు బైబిల్గా చదివితే మనకేం అర్థం కాదు. బైబిల్గా చదివితే ఏమీ అర్థం కాదు. ఎందుకంటే 66 పుస్తకాలు, ఈ 66 పుస్తకాలు కూడా, ఈ 66 పుస్తకాలు కొంత తీసి రాసిందే. మార్టిన్ లూథర్ గారు కొంత తీసే రాశాడు. అందుకనే చాలామంది పండితులు కానీ, ఈరోజున హిందువులు కానీ, ముస్లింలు కానీ, ఆఖరికి ఇజ్రాయేలీలు కూడా, ఇజ్రాయేల్ గ్రంథమే ఇది, యూదుడు లేనిది ఈ గ్రంథం లేదు కదా, యేసుప్రభు, వాళ్ళు కూడా ఇది దొంగ బైబిల్ అంటారు, ఇది పనికిరాదు అంటారు. అసలు బైబిల్ మా దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది అసలు బైబిలు? మీరు చాలా తెలుసుకోవాలి. ఎవరి దగ్గర ఉందంట బైబిలు? తెలుసా? తెలియదు. పోపుల దగ్గర ఉంటుంది. హల్లెలూయా! క్యాథలిక్ పోపు, ఈరోజు జాన్ పోప్ పాల్ గారు అంటే క్రైస్తవ మతాన్ని మొత్తానికి కూడా ఆయనే అధికారి. ఆయన ఉండే పట్టణం రోమ పట్టణంలో ఉండే పట్టణాన్ని 7 కొండలు అంటారు. హల్లెలూయా! ఏమంటారట? 7 కొండలు ఆ పట్టణం మీద ఆయన ఉంటాడు. ప్రపంచ చరిత్ర కనుక మీరు చూసి యూట్యూబ్లో కనుక కొడితే 7 కొండలు అనగానే కొట్టంగానే నీకు అదే కనపడుద్ది, ఇది కనపడదు. అసలు నేను స్టార్టింగు ఈ బైబిల్కి తెలుసుకుంటానికి కారణం కూడా అదే. నాకు ప్రపంచ దేశాలు చూసి మనం జనరల్ నాలెడ్జ్ పుస్తకం తీసి కొడితే చూస్తే అక్కడ ఆ జనరల్ నాలెడ్జ్ పుస్తకంలో 7 కొండలు ఏంటంటే అక్కడ కనపడింది నాకు. అక్కడ 1880 మంది ఓన్లీ పురుషులే ఉంటారు, పెళ్ళి కాని వారు. వాళ్ళని పోపులు అంటారు, జాన్ పోపులు. అంటే యేసుప్రభు తర్వాత యేసుప్రభు వాళ్ళే ఈ రోజున మన మతానికి, క్రైస్తవ మతానికి యేసుప్రభు తర్వాత ఆస్థానంలో నిలబడిన వారు వాళ్ళు పోపులు. వాళ్ళ దగ్గరే క్యాథలిక్ ఈ బైబిల్ మొత్తం కూడా ఉంటుంది, వాళ్ళే బైబిల్ క్లాసులు చెప్పేది. అందుకే అస్సలు బైబిల్ వారి దగ్గర ఉందంటారు. హల్లెలూయా! ఇది మార్టిన్ లూథర్ గారు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు దొంగతనంగా చేసి తీసుకొచ్చిన బైబిల్ అంటారు. అందుకని ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోరు, ఇస్లామీలు ఒప్పుకోరు, అలాగే హిందువులు ఒప్పుకోరు. ఒక క్రైస్తవుడు తప్పితే ఇంకెవరు దీన్ని పట్టుకోరు. హల్లెలూయా! అందుకని దొంగ బైబిల్ అంటారు. కాబట్టి ప్రతిదీ కూడా జ్ఞానం. అందుకని అన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా ఒక రోజు రాసినవి కాదు, ఒక వ్యక్తి రాసింది కాదు, కాలాన్ని బట్టి యుగాలను బట్టి రాసిన వాళ్ళ అనుభవాలు రాసినవి అన్నమాట.
అందుకని ఈ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అవివేకిగా మాట్లాడినను మీరు సహించండి, దేవాసక్తితో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలెనని మిమ్మును. హల్లెలూయా. ఏంటంట, ఏం చేశాడంట? ప్రధానమే పెళ్లిగాల. చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ క్రీస్తు గురించి చెబుతున్నాడు. అక్కడ ఏం చేయబడిందంట? ప్రధానమే చేయబడింది, పెళ్లి చేయలా. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు మీ మనసులను క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునో ఏమో అని భయపడుతున్నా. హల్లెలూయా. ఎలాగంట? ఇది ఎంత క్లియర్గా రాస్తారంటే అక్కడ ఏం చేయబడిందంటావా? మోసపరచబడింది, అంతే, కావాలని చేయలే. ఆయన చూస్తున్నాడు, పవిత్ర అయిన కన్యకగా ఉన్న ఆమెని, ఆమె మనస్సును, అంటే వాడు సాతానుడు ఏం తీసుకెళ్ళాడయ్యా అంటే మనిషిని తీసుకెళ్ళా. మనిషి ఎప్పుడు ఆదాం పక్కనే ఉంటుంది, ఎప్పుడు మన పక్కన మనం, కానీ ఆలోచన అంతా ఎక్కడ ఉందంట? హల్లెలూయా. చర్చిలోనే ఉందంట. ఆయన చేస్తున్నాడు, ఏం చేస్తాడు, బాగా వస్తాడు, ఇవాళ శనివారం తాగొస్తాడు, తిరిగి వస్తాడు, ఏం చేస్తాడు, ఈ ఆలోచన అంతా. అవునా కాదా? అంటే మనుషులు ఇక్కడే ఉంటారు. వాడు చేసిన గొప్ప పనే తెలుసా? అదే అందుకని వాడిని తెలుసుకుంటారా బాబు మీరు అన్నాడు దేవుడు. వాడు సామాన్యుడు కాదు, వాడిని తెలుసుకోండి, వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాను నీకు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే బావిలో కప్ప కాదు. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉన్నాయి. బావిలో కప్ప అనుకుంటుందంట, ఇదే ప్రపంచం అనుకుంటుందంట. కానీ క్రైస్తవుని దేవుడు దేంతో పోల్చాడు అమ్మా? దేవుడు క్రైస్తవుని దేంతో పోల్చాడు? ఇలాగే పడుకొని బాధపడతాడంట, అయ్యా నాన్న ఏం ఉపయోగం తండ్రి, నాకేం ఉపయోగం తండ్రి, ఎన్ని చేసిన పనుడు ఉన్నాడు కదా ప్రభా, వాడేగా నా సంతానం ప్రభా, నేనేం చేసేది ప్రభా, ఎంత ఇస్తే నాకేంటయ్యా అన్నాడు. ఏడుతున్నాడు అట్లా కూర్చొని. ఎందుకు ఏడుతున్నావు? నీ పనుడు కొడుకు నీకు ఎందుకు అవుతాడు? ఇటు రా, నువ్వు బయటకు అన్నాడు. చూడు అన్నాడు, తీసుకెళ్ళి చూడ, పైకి తలకాయ ఎత్తి పైకి ఎత్తున్నాడు అన్న. ఎత్తితే ఏం కనపడుతుంది అంటే చుక్కలు కనపడు, నక్షత్రాలు కనపడు, అదిరా నీ సంతానం అన్నాడండి. హల్లెలూయా. మనం ఎవరమంట? ఆకాశ నక్షత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే బావిలో కప్ప కదా, ఆకాశంలో ఉన్న నక్షత్రం. ఎవరిని అందరినీ తిప్పుతారో నిరంతరం పగలో రాత్రి ప్రకాశించే యేసుప్రభు జనానంలో చూశారు నక్షత్రాన్ని. అది పగల నడిచింది. ఇది తెలియదు. ఈ చరిత్ర చాలా ఉన్నాయి ఇలాంటి. ఈ మర్మాలు ఈ రోజున లేవు లోకంలో. ఈ రోజున మొత్తం తెలుసుకోవాలి మనం. ఆకాశ నక్షత్రానికి ఏం కనపడుద్ది అమ్మా? ప్రపంచం మొత్తం కనపడుద్ది. హల్లెలూయా. మనకు ఏం కనపడుద్దట? ప్రపంచం మొత్తం కూడా కనపడుద్ది. కాబట్టి మోసపోయినాం. ఎందుకంటే ఆదాము సరిగ్గా చెప్పలా ఆయనకి. అందుకని అన్ని విషయాలు కూడా కొన్ని ఈ రోజుల్లో మరీ దారుణంగా ఉంది కదా. భార్యకు కూడా చెప్పకూడదంటే ఈ విషయం, ఎవరికి స్నేహితుడు కూడా చెప్పకూడదంట. అంటే ఎంత దుస్థితి వచ్చిందంటే అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదైనా తోటలో. హల్లెలూయా. ఆమె మోసపోయింది. కన్నికగా ఉన్నామా ఏమైపోయిందంట? గర్భవతి అయింది. కాబట్టి దేవుని కృపను బట్టి అందుకని మీరు శ్రమ దినాల్లో ఆగిపోవద్దు, రండి. వస్తూ ఉంటే మీరు తెలుసుకుంటారు. సమయం అయిపోయింది కాబట్టి మీకు చెబుతున్నా. మరి ఏం జరిగిందనేది తర్వాత మనం ఆలోచిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.